సింగరేణి అవకతవకల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆరోపణలో నిజానిజాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే సింగరేణి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, కార్మికుల సంక్షేమం విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు. సింగరేణి అవకతవకల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆరోపణలో నిజానిజాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే సింగరేణి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, కార్మికుల సంక్షేమం విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు. సింగరేణి అవకతవకల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి ఎటువంటి పాత్రకు సంబంధించినటువంటి అంశంపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పర్టికులర్ గా సింగరేణి సంస్థ ద్వారా 40,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, అంతేకాకుండా దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో సింగరేణికి ఉన్నటువంటి పాత్ర ఏ విధమైనటువంటి అంశాన్ని పోషిస్తుందో ఆ లేఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దేశ ఇంధన భద్రతకు విశేషంగా దోహదపడుతున్నటువంటి సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని మీడియా కథనాల్లో సింగరేణిలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చినటువంటి వార్తలపైన సమగ్ర విచారణ జరిపించి పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోతే సింగరేణి భవిష్యత్తుకు, సింగరేణి ప్రయోజనాలకు విఘాతం కలిగే అంశం ఉన్నట్లు కూడా ఆ లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేసే ప్రయత్నం చేశారు. దాదాపు 1,600 కోట్ల విలువైనటువంటి 40 లక్షల టన్నుల బొగ్గు అదృష్టమైందని ఆ వార్తాపత్రికలు కథనాలు వెల్లడించినటువంటి పరిస్థితి కాబట్టి దీనివల్ల సంస్థకు గణనీయమైనటువంటి ఆర్థిక నష్టం సంభవించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఆ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము చెల్లించినటువంటి 51,500 కోట్లకు పైగా బకాయిల కారణంగా సింగరేణి ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వార్తలు ఆ యొక్క సంస్థ ప్రతిష్టను మరింత దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని తక్షణమే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టకపోతే సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ లేఖలో కిషన్ రెడ్డి పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ అంశానికి సంబంధించిన వాస్తవాలను పరిశీలించి ఆరోపణలోని నిజానిజాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసినటువంటి అంశం అయితే కాసేపటి క్రితమే కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.